అప్పుల బాధలు వెంటాడుతున్నాయా? అయితే 6 JVR వారి జాతిరత్నాలు ధరించండి. హాయ్, వెల్కమ్ టు మనం టీవీ. నేను మనోజ్. ఏపీ తెలంగాణలో బోరుగడ్డ అనిల్ పేరు గుర్తొస్తే మనకు గుర్తొచ్చే పార్టీ వైసీపీ. సో గతంలో ఆయన చేసిన అరాచకాలను సమర్థిస్తూ వైసీపీ ఇండైరెక్ట్ గా సపోర్ట్ చేసింది. ఫైన్, అంతా బాగానే ఉంది. ఇప్పుడు కూటమి అధికారంలోకి వచ్చేసరికి ఆయన చేష్టలకు పార్టీలకు ఎటువంటి సంబంధం లేదని చెప్పి వైసీపీ కుండ బదులు కొట్టేసింది. మరి వాడుకునే ధోరణి ఎంతవరకు కరెక్ట్ మాట్లాడదాం. మనతో పాటు ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్, సీనియర్ జర్నలిస్ట్ కట్టకర్తి గారు. నమస్కారం. ఏంటి సార్, ఇప్పుడు దాకా బోరుగడ్డ అనేది యూజ్ చేసుకొని టైం వచ్చింది కాబట్టి పక్కన పెట్టేసింది అనుకోవచ్చా? దీనికి ఏమైనా స్ట్రాటజీ ఉందా? నిజానికి బోరుగడ్డ అనిల్ కుమార్ కావచ్చు, సిరెడ్డి కావచ్చు, లేదు ఇంకెవరెవరో ఉంటారు కదా, ఆ సోకాల్డ్ పీపుల్, వార రవీందర్ రెడ్డి, అలాంటి మైండ్ సెట్ ఉన్నవాళ్ళు సోషల్ మీడియా ద్వారా అవతల వాళ్ళ మీద బూతులతో విరిచికి పడేవాళ్ళు. అంటే సహజంగా ఏ పార్టీకైనా సోషల్ మీడియా ఎందుకు ఉంటుంది? వాళ్ళ పార్టీ విధానాలని ప్రమోట్ చేసుకోవడానికి, అవతల వాళ్ళు చేస్తున్న తప్పుని ఎత్తి చూపడానికి. కానీ వైసీపీకి ఉండే సోషల్ మీడియా బ్యాచ్ ఏంటంటే అవతల వాళ్ళని బూతులు తిట్టాలి, అవతల వాళ్ళ కుటుంబాలను టార్గెట్ చేయాలి. వైసీపీ తన అధికారంలో ఉన్నప్పుడు ఒక 3 పాలసీని నమ్ముకుంది. ఫస్ట్, రాజకీయాల్లో యాక్టివ్గా ఉన్న వాళ్ళని బూతులతో విరిచిపడాలి వాళ్ళ మీద, అంటే వైసీపీకి వ్యతిరేకంగా ఉన్న వాళ్ళ మీద. బూతులతో వాళ్ళ మీద, వాళ్ళ కుటుంబ సభ్యుల మీద విరుచుకుపడ్డారనుకో, ఒక మిడిల్ క్లాస్ పర్సన్కి ఏమనిపిస్తుంది? రాజకీయాల్లోకి పోయి తిట్టించుకోవటం, నా కుటుంబాన్ని తిట్టించుకోవటం నాకు అవసరమా? నా పరువు బాగుకోవటం నాకు అవసరమా? నేను వాళ్ళ దగ్గర తిట్టలేను, వాళ్ళు తిట్టేదాన్ని పడలేను, కాబట్టి ఈ రాజకీయాలు నాకు వద్దు అని చెప్పేసి భయపడి వెనక్కి వెళ్ళిపోతారు. వైసీపీకి వ్యతిరేకంగా రాజకీయాలు చేయరు అని చెప్పేసి ఒక పాలసీ. లేదు, ఆ బూతులకు కూడా భయపడకుండా యాక్టివ్గా పాలిటిక్స్లో ముందుకెళ్తున్నారు, వైసీపీ వ్యతిరేక రాజకీయాలు చేస్తున్నారు అనుకో, వాళ్ళ మీద కర్ర పెత్తనం, అంటే రౌడీజం చేయటం. లేదు, బూతులకి భయపడట్లేదు, రౌడీజానికి లొంగట్లేదు, అప్పుడు వాళ్ళ చేతుల్లో అధికారం ఉంది కాబట్టి కేసులు పెట్టి లోపలేయటం. ఈ 3 పద్ధతులని వైసీపీ అవలంబించింది. ఈ 3 పద్ధతుల ద్వారా తమకి రాజకీయంగా శత్రువులు లేకుండా చేసుకుందామని అనుకుంది. కానీ ప్రాక్టికల్గా అది వర్కౌట్ కాలే. వాస్తవానికి మనకి చరిత్ర అంతా నువ్వు చదువుకో మనోజు, విధ్వంసంతో, వినాశనంతో, నిరంకుశంతో సాధించగలిగేది ఏమీ లేదు. మన కళ్ళ ముందు చాలామంది చరిత్రకారులు కనపడుతూ ఉంటారు ఇట్లా లాంటి వాళ్ళు. ఈవెందో మనం కూర్చున్న హైదరాబాద్ గడ్డ మీద నిజాం కూడా అలానే చేసి నాశనం అయ్యాడు తప్ప, నిరంకుశంగా పరిపాలించి ప్రజల్ని అణిచివేసి నేను ఎక్కువ కాలం రాజుగా ఉంటాను నిరూపించుకున్నాడు ఎవడూ లేడు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మన కళ్ళ ముందు కనపడుతున్న ఒక ఉదాహరణ. నిరంకుశంగా ఉందాం అనుకున్నాడు, అవతల వాళ్ళని అణిచివేద్దాం అనుకున్నాడు, దాని ద్వారా ఒక 25-30 సంవత్సరాలు తన చేతిలో ఉన్న అధికారాన్ని ఉంచుకుందాం అనుకున్నాడు. కానీ దాన్ని ప్రజలు యాక్సెప్ట్ చేయరు, ప్రజాస్వామ్యం యాక్సెప్ట్ చేయరు. అదే ఆ పాయింట్కి వస్తున్నా. ఇప్పుడు బోరుగడ్డ అనిల్ కుమార్ని వాళ్ళు మొదటి కోణంలో ఉపయోగించుకున్నారు, అంటే బూతులు తిట్టడానికి, అవతల వాళ్ళ మీద విరుచికి పట్టడానికి. నిజానికి అతని మీద రౌడీ షీట్ ఓపెన్ చేసింది. రౌడీ షీట్ అని మనం చెప్పడం కాదు, వైసీపీ అధికార ప్రతినిధి ఓపెన్గా ఒక ప్రెస్ మీట్లో, మీడియా ఛానల్స్ డిబేట్లో చెప్పాడు, ఒక రౌడీ షీటర్ బోరుగడ్డ అనిల్ కుమార్ అని. మరి ఆ రౌడీ షీటర్ మీరు ఉన్నంతకాలం ఎందుకు అరెస్ట్ చేయలేదు అంటే మీరే పెంచి పోషించారని. ఎలా మాట్లాడేవాడంటే బోరుగడ్డ అనిల్ కుమార్ చంద్రబాబు నాయుడు గారిని అరగంటలో లేపేస్తాడట చంద్రబాబు నాయుడు గారిని. ఏది జగన్మోహన్ రెడ్డి గారు ప్రశ్నిస్తే, ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్ష నాయకుడు, ఈ దేశంలో Z+ కేటగిరీ కలిగినటువంటి, అంటే కేంద్ర బలగాలతో కూడిన సెక్యూరిటీ కలిగినటువంటి నాయకుడు ఆయన. ఆయన్ని బోరుగడ్డ అనిల్ కుమారు అరగంటలో లేపేస్తాడు, ఒక మాజీ ముఖ్యమంత్రిని, అది కూడా 3 సార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన అనుభవం ఉన్న వ్యక్తిని. మళ్ళా ఒక ప్రతిపక్ష నాయకుడు అలా చేపేస్తాడు. తర్వాత పవన్ కళ్యాణ్ ఇంట్లో దూరట, ఇక చెప్పడం బాగోదు, వాళ్ళ ఇంట్లో వాళ్ళని ఇబ్బంది పెడతాడట. తర్వాత వైసీపీ నుంచి టీడీపీలోకి పార్టీ మారాడు అనే కారణం చేత కోటంరెడ్డి సీతారెడ్డినట జగన్మోహన్ రెడ్డి గారు పర్మిషన్ ఇస్తే కారుకి తాడు కట్టుకొని రోడ్లు కీడ్చుకుంటూ వస్తాడట. ఈ పోటు మొనగాడు ఇలా మాట్లాడినప్పుడు వైసీపీ ఏం చేయాలి? ఇమ్మీడియట్గా అరెస్ట్ చేసి లోపల పడేయాలి, అవునా కాదా? కానీ ఎంకరేజ్ చేసింది అంటానికి కారణం బయట ఉన్నాడు కాబట్టి, బయట మాట్లాడాడు కాబట్టి. సరే, ప్రభుత్వం మారింది, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ఈ బోరుగడ్డ అనిల్ కుమార్ యొక్క విషయాల మీద కంప్లైంట్స్ పోయాయి, కంప్లైంట్స్ ఆధారంగా అరెస్ట్ చేశారు, జైలుకి పంపించారు. జైలుకి పోయిన తర్వాత కూడా హై డ్రామా, ఏదో మా అమ్మకి ఆరోగ్యం బాగాలేదని చెప్పేసి ఏదో తప్పుడు ధృవీకరణాలు ఇచ్చేసి మధ్యంతర బెయిల్ పొందాడని అప్పట్లో మనం వార్తలు చూసాం.
సరే అవి కూడా పక్కన పెట్టి కాక అవి నిజాలా కాదా కోర్టు చూసుకుంటుంది. కానీ నేను చెప్పేది ఏంటంటే ఆ అరెస్ట్ అయిన సందర్భంలో బోరుగడ్డ అనిల్ కుమార్ చేసిన వ్యాఖ్యలు కావచ్చు, చేసిన పనులు కావచ్చు, చర్చకు వచ్చిన సందర్భంలో డిఫెన్స్ చేసుకోలేకపోయిన వైసీపీ ఏం చేసింది? ఆ రౌడీ షీట్లకి మాకేంటి సంబంధం? మా పార్టీలో సభ్యత్వం ఉందా? మా పార్టీలో ఏమన్నా అతను పనిచేసాడు, పదవి ఇచ్చామో ఏమన్నా అని మాట్లాడే ప్రయత్నం చేసింది. అదే అవతల వాళ్ళని డిఫెండ్ చేయడానికి. అంటే బోరుగడ్డ అనిల్ కుమార్ని డిఫెండ్ చేయలేరు. అతను చేసిన పనులన్నీ కూడా టీడీపీ వాళ్ళు, జనసేన వాళ్ళు ఎక్స్పోజ్ గట్టిగా చేస్తున్నారు. ఎందుకు అరెస్ట్ చేయాల్సి వచ్చిందో చెప్తా ఉన్నారు. కాబట్టి ఇప్పుడు జనాల్లో ఏం చెప్పుకోవాలో అర్థం కాక ఇప్పుడు వైసీపీ ఏం చెప్పింది? మాకు అతనికి సంబంధం లేదు అనే ఒక పత్రికా ప్రకటన రిలీజ్ చేసింది. వాళ్ళ పార్టీ అధికార ప్రతినిధులు వచ్చి మీడియా ముందు వచ్చి మాట్లాడారు. కానీ వాళ్ళ బోరుగడ్డ అనిల్ కుమార్ బెయిల్ మీద బయటకు వచ్చిన తర్వాత అఫీషియల్గా ఇచ్చిన ఒక ఛానల్ ఇంటర్వ్యూలో క్లియర్గా ఒక మాట చెప్పాడు. జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత ప్రియశిష్యుని నేను. జగన్మోహన్ రెడ్డి గారి లీగల్ టీం అంటే పర్సనల్ లీగల్ టీం ఒక 2 వ్యక్తుల కోసం మాత్రమే పనిచేసిందంట. అంటే వైసీపీకి సంబంధించిన మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ కార్పొరేషన్ చైర్మన్లు, చాలా పెద్ద పెద్ద నాయకులు చాలామంది అరెస్ట్ అయ్యారు కదా చాలా కేసుల్లో. వాళ్ళ ఊరు కోసం పనిచేయనంత జగన్మోహన్ రెడ్డి గారు అవినీతి కేసులు చూసే లీగల్ టీం అంటే జగన్మోహన్ రెడ్డి గారి పర్సనల్ లీగల్ టీం ఒక 2 వ్యక్తుల కోసం పనిచేసిందంట. ఒకళ్ళేమో జగన్మోహన్ రెడ్డి గారు అత్యంత ఇష్టపడే ఐపీఎస్ ఆఫీసర్, జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనా కాలంలో ఇంటెలిజెన్స్ చీఫ్గా పనిచేస్తున్న సీతారామాంజనేయులు గారి బెయిల్ కోసం పనిచేసిందంట. 2 ఈ బోరుగడ్డ అనిల్ కుమార్ గారి బెయిల్ కోసం పనిచేసిందంట. చూడు, అంటే ఒక ఐపీఎస్ ఆఫీసర్కి బోరుగడ్డ అనిల్ కుమార్కి సమానమైన ఇంపార్టెన్సు. వాళ్ళకి వైసీపీ మాజీ మంత్రి, మాజీ ఎమ్మెల్యేల కంటే ఎక్కువ ఇంపార్టెన్స్ బోరుగడ్డ అనిల్ కుమార్కి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఉంది అనేది బోరుగడ్డ అనిల్ కుమార్ స్వయంగా చెప్పుకున్నాడు. నేను చెప్తున్న మాట కాదు ఇది, బోరుగడ్డ అనిల్ కుమార్ స్వయంగా చెప్పుకున్నాడు. పైగా ఏమన్నాడు? మీ వైసీపీ అధికార ప్రతినిధి మీడియాలో ఇలా చెప్పాడండి, మీకు పార్టీకి సంబంధం లేదంటే వాళ్ళకేం తెలుసు? వాళ్ళు ఈ మధ్య పదవులు పొందిన వాళ్ళు. జగన్మోహన్ రెడ్డి గారికి నాకు ఉన్న అనుబంధం గురించి వాళ్ళకేం తెలుసు బారబచ్చాగాళ్ళు అంటూ తీసి పడేసింది వాళ్ళని. అంటే ఇక్కడ దీన్ని బట్టి ఏం అర్థం చేసుకోవాలి మనం? అంటే బోరుగడ్డ అనిల్ కుమార్ వైసీపీ అనేనా? వైసీపీ అంటానికి నేను అనేది ఏంటంటే వైసీపీ ఉన్నప్పుడు ఇలాంటి పదాలు మాట్లాడితే అరెస్ట్ చేయలేదు కాబట్టి. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక టీడీపీ కార్యకర్త, అబ్బా చిన్న స్థాయి కార్యకర్త ఏదో జగన్మోహన్ రెడ్డి గారి సతీమణి గారి గురించి తప్పుగా మాట్లాడాడు. మాట్లాడిన మరుక్షణం ఏం చేసింది టీడీపీ? కిరణ్ని పార్టీ సస్పెండ్ చేసింది, 24 గంటలు తీసిపోయి జైల్లో పడేసింది. తిట్టావు, బాగా తిట్టావని సంతోషపడ్డారా? చంకలు గుద్దుకున్నారా? కాదుగా. మహిళల్ని అసభ్యంగా మాట్లాడని చెప్పి టెర్రరిస్ట్ కన్నా దారుణంగా తీసుకెళ్ళి లోపలిస్తారు. వేశారు కదా. మరి అలా వైసీపీలో జరిగిందా? పైగా ఎంకరేజ్ చేశారు. వరా రవీందర్ రెడ్డి అయితే మన వైఎస్ అవినాష్ రెడ్డి గారి దగ్గర పనిచేశాడు కదా. అంటే వైఎస్ అవినాష్ రెడ్డి గారి దగ్గర పనిచేసి షర్మిల గారు రాజశేఖర రెడ్డి గారికే పుట్టారని గ్యారంటీ ఏదని మాట్లాడాడు. అంటే అనొచ్చా మాట? అంటే ఆ మాట యొక్క ఉద్దేశం ఏంది? అది షర్మిల గారిని అవమానించడమా, విజయమ్మ గారిని అవమానించడమా? అంతిమంగా ఎవరిని టార్గెట్ చేస్తున్నాం? అంటే వాళ్ళ పార్టీలో ఉండి జగన్మోహన్ రెడ్డి గారి తల్లిని ఒక మాట అంటే, జగన్మోహన్ రెడ్డి గారి చెల్లిని ఒక మాట అంటే, వాళ్ళని పార్టీలో ఉన్నిచ్చారు అంటే, వాళ్ళని ఎంకరేజ్ చేశారు అంటే, కనీసం వాళ్ళ మీద చర్యలు తీసుకోలేదంటే ఏమనాలి ఇంకా దాన్ని అని అనొచ్చు. జగన్మోహన్ రెడ్డి గారి చెల్లి కట్టుకుని చీర మీద కామెంట్ చేశారు కదా అని అనొచ్చు. నిజమే కావచ్చు కాక, చెల్లి కట్టుకుని చీర మీద జగన్మోహన్ రెడ్డి గారు కామెంట్ చేశారు, తల్లి మీద కేసీసీఎల్ ఫైట్ చేస్తున్నారు. ఈ ఆలోచన ధోరణి వైసీపీలో ఉంది, ఇంకా అది మారలేదు అనేది ఈ మధ్య జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ చూస్తే ఎవరికైనా అర్థమవుతుంది. కాకపోతే సబ్జెక్ట్ అంత దూరం కాదు కాబట్టి బోరుగడ్డ అనిల్ కుమార్కి కన్ఫైన్ అయినప్పుడు ఇప్పటికైనా వైసీపీ బోరుగడ్డ అనిల్ కుమార్ బయటకు వచ్చి ఓపెన్గా వైసీపీనే నేను, జగన్మోహన్ రెడ్డి ప్రియశిష్యునే నేను, జగన్మోహన్ రెడ్డి గారు నాకు బెయిల్ ఇప్పించారు అని చెప్తున్న తర్వాత, దొంగ నాటకం బయటపడ్డ తర్వాత ఇప్పుడు వైసీపీ ప్రజలకు ఏం చెప్పింది? నిన్నదాకా మాకు బోరుగడ్డ అనిల్ కుమార్కి సంబంధం లేదు, బోరుగడ్డ అనిల్ కుమార్ ఒక రౌడీ షీటరు, ఆయన అరెస్ట్ చేస్తే తప్పేం లేదు అని చెప్పినటువంటి వైసీపీ ఇప్పుడు బెయిల్ ఇప్పించింది జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పిన తర్వాత ఏం చెప్పగలిగింది? అంటే ఓపెన్గా ఇంకా వైసీపీ రౌడీ షీటర్లు సపోర్ట్ చేస్తుంది. గతంలో మనం చూసాం, తెనాల్లో గంజాయి బ్యాచ్ని కొడితే గంజాయి బ్యాచ్ పరామర్శకు జగన్మోహన్ రెడ్డి గారు పోయారు. అదేందో అర్థం కాలే ఇప్పటి వరకు. ఈ దేశంలో ఇదా ఓపెన్గా సమర్థించే వాళ్ళు ఎవరు ఉంటారా? మొన్న ప్రెస్ మీట్లో టీటీడీలో పరకామణి చోరీ జరిగితే ఆ పరకామణి చోరీ చేసిన వ్యక్తిని చిన్న దొంగతనమేగా అంటాడు. దొంగతనం అంటే దొంగతనం, ఇంక చిన్న దొంగతనం ఏంది, పెద్ద దొంగతనం ఏంది? అంటే అంత ఓపెన్గా సమర్థిస్తారు దొంగని. ఒక మాజీ ముఖ్యమంత్రి
అది మనోభావాలతో కూడిన విషయం. తిరుమల తిరుపతి దేవస్థానం మనం అందరం నమ్మే దైవం, అక్కడ దొంగతనం జరిగితే చిన్న దొంగతనం అంటాడు ఏంటి? అసలు చిన్న దొంగతనం ఏంటి, పెద్ద దొంగతనం ఏంటి? దేవుడి దగ్గర జరిగిన దొంగతనం, ఆ దేవుడి దగ్గర దొంగతనం చేసిన దొంగతోటి మీరు రాజీ పడ్డారు, దాని గురించి చెప్పవయ్యా అంటే అది చిన్న దొంగతనమేగా అంటాడు. అంటే గంజాయి బ్యాచ్ని పరామర్శిస్తాడు, దొంగని సమర్థిస్తాడు, రౌడీ షీటర్లకు బెయిలిప్పిస్తాడు. ఇలా ఏదన్నా ఒక రాజకీయ పార్టీ ఉందా ఈ దేశంలో? ఎవరైనా రాజకీయ నాయకుడు ఉన్నాడా? ప్రజలే ఆలోచించుకోవాలి. సో ఇది కార్తికేయ అనాలిసిస్. మీరేమనుకుంటారు? మస్ట్ కామెంట్ చేయండి. చూస్తూనే ఉంటున్నాం అంటే